పెందుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేగి దివాకర్ 51వ జన్మదిన వేడుకలు పెందుర్తిలో దివాకర్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులతో జరుపుకోవటం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ పురోభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొంప గోవిందరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడారి రమేష్ నాయుడు, షేక్ షఫీ, ముక్కారావు నాయుడు, లక్కోజీ, లక్ష్మోజీ, మాజీ గౌరీ సేవా సంఘం అధ్యక్షులు ఆళ్లరాము, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు మా అన్నకు ఉన్నతమైన స్థానాన్ని ఈ బర్త్డేతో గట్టిగా మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్దది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీ అందరూ ఇచ్చి ఈ సెలబ్రేషన్ని వైభవంగా చేసుకుని మరియు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మేము మనస్ఫూర్తిగా మా పెందుర్తి టీం అంతా కాంగ్రెస్ పార్టీ టీం అంతా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు ముగ్గురు అన్న many happy returns of the day. Thank you, Damlo. Thank you. ఈరోజు 50వ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ, నా కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ పార్టీ పెందుర్తి నియోజకవర్గ నాయకులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా మీద నమ్మకంతో అనకాపల్లి మీడియా ఇన్ఛార్జ్ కింద నన్ను నియమించినటువంటి పార్టీ అధినాయకత్వానికి, ముఖ్యంగా మా యొక్క ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారికి, రుద్రరాజు గారికి, సిడబ్ల్యూ సభ్యులు రుద్రరాజు గారికి, సిడబ్ల్యూ సభ్యులు రఘువీర్ రెడ్డి గారికి, సిడబ్ల్యూ సభ్యులు రాజ్యసభ సభ్యులు కేవీ రామచంద్రరావు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ రెడ్డి గారికి, బొడ్డు శ్రీని గారు మన విశాఖపట్నం అనకాపల్లి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బొడ్డు శ్రీని గారికి, మా మీడియా వ్యవహారాల ఇన్ఛార్జ్ తులసిరెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు అప్పచెప్పిన బాధ్యతల్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఎవరికి ఇచ్చినా కానీ అందరూ ఆ విజయానికి వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తానని, కష్టపడి పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్స్ ఎంపీకి, ఎమ్మెల్యేకి కలిపి దాదాపు 1400 పైచీలకు అప్లికేషన్స్ పెట్టున్నారు. వైఎస్ శర్మిలారెడ్డి గారు అలాగే మిగతా ఏదైతే స్క్రీనింగ్ కమిటీ వీళ్ళందరూ కూడా అభ్యర్థుల మీద పూర్తిగా ఎక్సైజ్ చేస్తున్నారు. తప్పకుండా ఎవరో ఒక క్యాండిడేట్ని మంచి క్యాండిడేట్ని ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇవ్వాలనే తపనతోనే ఎంపీ క్యాండిడేట్లకి, ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇవ్వాలనే తపనతోనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ఎండింగ్లో కానీ ఫస్ట్ వీక్లో కానీ క్యాండిడేట్లు అనౌన్స్ చేయొచ్చు. అందులో నేను ఉండొచ్చు, మా తమ్ముడు ఉండొచ్చు, లేకపోతే మా సఫీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎందుకంటే అప్లికేషన్ అప్లై చేసిన వాళ్ళందరిలోనే వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మిగతా పార్టీలాగా డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, లేకపోతే వీడు చేయగలరా కొన్ని కాన్సెప్ట్ల మీద వాళ్ళు పరిశీలన చేసి టికెట్లు ఇవ్వడం. నా వరకు నేనైతే టికెట్ వస్తుందని పెందుర్తికి ఎమ్మెల్యే అయితే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. పెందుర్తికి కలిస్తే తప్పకుండా నాకు అవకాశం వస్తే అందరినీ కలుపుకుంటూ